సార్ ఏం జరుగుతుంది మేడం గారు? చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు కార్మికులు? ఎంతమంది రెగ్యులైజేషన్? సార్ కార్మికులు ఆప్కాస్లో ఉన్నోళ్ళు 1,20,000 మంది ఉన్నారు సార్. అదే 1,20,000 మందిని వాళ్ళ ఫ్యామిలీలో కనీసం నలుగురు వేసుకునండి. ఓట్లకి లెక్కేసినప్పుడు అలాగేగా లెక్కేస్తున్నారు. ఓట్లకి 4 అంటే ఈ 1,20,000 మందిని ఇంటూ 4 చేయండి సార్. మేము ఓటేసేటప్పుడు మాత్రమే మనుషులం సార్. ప్రభుత్వం నుంచి ఏ పథకానికి కూడా అందుకోవడానికి మేము ఎలిజిబిలిటీ కాదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఈ ఆర్థికంగా ఎలా వెసులుబాటు అవుతుంది ఈ జీతాలతో? అదే చెప్తాను సార్. మాకు వచ్చేది 13,000 శాలరీ సార్. 13,000 శాలరీతో ఇల్లు రెంట్ ఎంత కట్టాలి, మేము ఎంత తినాలి, మా పిల్లల్ని ఏం చదివించాలి, మా తల్లిదండ్రులకు కానీ మా అత్తమామలకు కానీ మా పిల్లలకు కానీ బాగోకపోతే అందులో ఎంత ఖర్చు పెట్టాలి ఒకసారి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మాకన్నా రోజువారీ కూలీ చేసుకున్నవాడు మోర్ దెన్ బెటర్. ఇప్పుడు మేము మొన్న గ్యాస్కి అందరూ వెళ్తున్నారు కదా, మేము కూడా వెళ్తామని వెళ్ళాం. అమ్మా మీరు ఎలిజిబిలిటీ కాదన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము కూడా ఓటేసినప్పుడు సమన్యాయంగా వేసాం కదా. మాకు ఇప్పుడు ఏమీ లేని గ్యాస్కే ఎలిజిబిలిటీ కానప్పుడు మా పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే ఈ జీతాలతో ఎలా చదివిస్తాం చెప్పండి సార్. పెరిగిన ధరల రీత్యా అత్యంతంగా పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఈ అమౌంట్లో ఏ సరిపోతున్నాయి? ఆ మెయింటెనెన్స్కి చాలకపోబట్టే ఈ ధర్నాకి నిరసన చేస్తున్నాం సార్. ఆప్కాసు రద్దు అంటున్నారు సార్. ఆప్కాసు రద్దు చేసి ఎవరిని ఉద్ధరిస్తారని? మధ్యవర్తుల్ని ఉద్ధరిస్తారు, మధ్యవర్తుల్ని బాగు చేస్తారు. ముందున్నంత కాలం అంతా మధ్యవర్తులే తిన్నారు, బాగుపడ్డారు. మేమంతా ఇలా ముసలోళ్ళు అయిపోయాం. మా పిల్లలు చదివించుకుంటే స్టేజ్కి వచ్చినప్పుడు మా పిల్లలకి మేము ఎలా చదివిస్తాం? చదివించలేము కదా. మమ్మల్ని రెగ్యులర్ చేయలేము అంటున్నారు. మరి కోర్టు అప్పదు అనేటప్పుడు, కోర్టు రూల్కి అంగీకారమే మీ ప్రభుత్వం అనేటప్పుడు ఏ ప్రభుత్వం అవనియండి సార్. ప్రభుత్వాలు ఏవైనాను మాకు ఎవరు న్యాయం చేయట్లే. మరి అదే ప్రభుత్వాలకి కోర్టు మాకు రెగ్యులర్ చేయనప్పుడు రెగ్యులర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అనేట మాటకి మీరు ఎలా అంగీకరిస్తున్నారు? అదే కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అంగీకరించట్లేదు? అది మీ తప్ప, కోర్టు తప్ప? కోర్టు తప్పు కాదు కదా. కోర్టు ఇచ్చిన దాని ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయలేము అనేటప్పుడు కోర్టు ఇచ్చేదాన్ని మేము అడుగుతున్నాం సార్. మాకు సమాన పని సమానం వేతనం ఇవ్వండి, మా పిల్లలకి మేము చదివించుకోవాలి, మాలా అంటే కూల్ లాంటి బ్రతుకులు బ్రతకూడదు ఆలు అంటే మేము ఈరోజు బతకాలి, మేము బాగుండాలంటే మాకు జీతాలు పెరగాలి సార్. ఆప్కాసు రద్దు అనే దానికి మేము ఒప్పుకోవట్లేదు సార్. ఎందుకంటే ఆప్కాసు రద్దు చేస్తే మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, వాళ్ళకి కావాల్సిన మనుషులు వేసుకుంటారు. ఈ 20 సంవత్సరాల నుంచి చేయని 30 సంవత్సరాల నుంచి చేయని వాళ్ళకి అనవసరం, వాళ్ళకి కావాల్సింది డబ్బు. తదుపరి ఎలా ఉంటుంది అంటున్నారు? ఇంకే డిమాండ్స్ ఉన్నాయి? మేము మెయిన్ రెగ్యులర్ చేయమంటున్నాం సార్. రెగ్యులర్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటున్నాం సార్. మేము ఏది ఆకాశానికి అందిన కోరికలు ఏమీ కోరలేదు సార్. సామాన్యంగా మాకున్న న్యాయబద్ధమైన కోరికలే కోరుతున్నాం. మా పిల్లల్ని చదివించాలంటే, మాకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం సార్? ఆరోగ్యశ్రీ వర్తించకపోతే, ప్రభుత్వ పథకాలు వర్తించకపోతే, గత ప్రభుత్వంలో 3,000 జీతం పెంచి వృద్ధాప్యంలో ఉంటున్న తల్లిదండ్రులకి పెన్షన్ కట్ చేస్తారు. మాకు నష్టం జరిగింది, న్యాయం జరిగింది? మీరు చెప్పండి సార్. మీరు నాకు ఆన్సర్ చేయండి సార్. నేను నెక్స్ట్ చెప్తాను. నష్టమా అంటారు అసలు? ఎందుకంటే నష్టమే కదా. నష్టమే జరిగింది కదా, అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆ ప్రభుత్వం మాకు అన్యాయం చేసినప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలి కనుక మేము అడుగుతున్నాం సార్. సామాన్య పౌరులుగా మాకు అడిగే హక్కు ఉంది కనుక అడుగుతున్నాం సార్. ఇప్పుడు అదే రెగ్యులర్ ఎంప్లాయ్కి బాగోకపోతే వాళ్ళు సిక్ లీవ్ పెట్టుకుంటారు. అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి బాగోలేదంటే మాకున్న సెలవులే మాకు రావడానికి లచ్చవు ఏంటి, లాస్ ఆఫ్ పే చేస్తారు. వచ్చే 13,000 లాస్ ఆఫ్ పే అయితే ఎలా బ్రతుకుతాం? ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఏదైనా చర్చలకు పిలిచే అవకాశం ఉందంటారు? అసలు ఏం చెప్తారు సార్? ఎట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆప్కాసం రద్దు చేస్తాం, రద్దు చేసి ఆయా శాఖలకు అప్పచెప్తాం అంటున్నారు. కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు. క్లారిటీగా మిమ్మల్ని మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నాం, మిమ్మల్ని రెగ్యులర్గా ఎంప్లాయీగా గుర్తిస్తున్నామని కూడా లేదు. ఆప్కాస్ రద్దు చేస్తాం, రద్దు చేసి చేస్తారు దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇంతమందిని రద్దు చేస్తే మరి రోడ్ల మీదకి వచ్చేస్తారు కదా మేడం. ఏమవుతుంది? మొత్తం ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీద పడుతుంది. అది రద్దు చేయకూడదు. మా ఫ్యామిలీని రద్దు చేస్తే మేము ఇలాగే రోడ్లు ఎక్కబడుతుంది అని తెలియపరచడానికి ఇది ఓన్లీ చూసాం సార్. అది జరిగితే ఇంకా ఘోరంగా ఉంటాయి. ముందు ప్రభుత్వాలు చేసే తప్పుని ఈ ప్రభుత్వం చేయకూడదని మేము కోరుతున్నాం.
పరిపాలన జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు కొత్త సంవత్సరం లేకొచ్చే మా భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు అయింది, కొత్త సంవత్సరం లేకొస్తానే మా భవిష్యత్తు మారుతుందనే ఉద్దేశం మీద మేము అనుకొని ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మాకేదైతే ఆశలు ఉన్నాయో ఆ అడే ఆశలను తుంచుతూ ఈరోజు ఆప్కాస్ రద్దు అనే నిర్ణయాన్ని ఫిబ్రవరి నెలలో జరిగిన క్యాబినెట్ మీటింగు చెప్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఈ ఆప్కాస్ ఉండడం వల్ల నెల సక్రమమైన వచ్చే వేతనమైన అరకొర వేతనమైన 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ వస్తూ ఉంది. అలాగే మీరు థర్డ్ పార్టీకి ఇస్తే గిన దాదాపు 6 నెలలు పడుతుందో 8 నెలలు పడుతుందో 9 నెలలు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ అనుభవించారు. అందుకోసమనే మేము అవుట్సోర్సింగ్ కాకోకుండా ఆప్కాస్ని కొనసాగించాలి, థర్డ్ పార్టీని రద్దు చేయాలి. మాకు ఏదైతే జీవో నెంబర్ 2ని మీరు తీసుకొచ్చారో ఆ జీవో నెంబర్ 5ను సవరించి 2ని తీసుకొచ్చారు, అలాగే జీవో నెంబర్ 7ని సవరించి మా వేతనాలు పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఆప్కాస్ని రద్దు చేయకూడదు, అలాగే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి మార్చాలి, ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ని రద్దు చేయాలనుకుంటే గిన ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండే ఈ ధర్నా ఉద్దేశం అని చెప్పి మేము ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కాలపరిమితి ఎంత ఉండేది రిటైర్మెంట్కి, ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? గతంలో 60 సంవత్సరాల కాలపరిమితి ఉన్నది. ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు ఇచ్చారు, మాకు కూడా 62 సంవత్సరాలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వేతనాలు ఎలా పెంచాలంటారు? అనేక ఖర్చులతో కూడుకుని అనేక ధరలు పెరుగున్నాయి. మీరు అడిగిన పట్టిక ఏమైనా ఉందా? ధరలకు అనుగుణంగా ఐఎల్ఓ చెప్పిన ప్రకారం, ఇండియన్ లేబర్ కౌన్సిల్ చెప్పిన ప్రకారం 32,000 వేతనం ఇవ్వాలని ఉంది. మేమేం కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరలేదు, మేమేం కార్మికులమందరము కూర్చొని నిర్ణయించింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ధరలు అనుగుణంగా జీతాన్ని స్థిరీకరించాలని చెప్పి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ అనుగుణంగానే 32,000 వేతనం ఇవ్వాలని ఉంది, మినిమం బేసిక్. ఆ 32,000 మేము ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రెగ్యులరైజేషన్ గురించి ఏమన్నా పైనుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అసలు ఎలా చేద్దాం? మేము రాష్ట్ర ప్రభుత్వానికి, గత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాత్రం పేరుకు మాత్రం ఆప్కాస్ అని ఉంటే కినా ప్రభుత్వ ఉద్యోగి ఎంప్లాయీ అని చూపిస్తూ ఉంది. ఆ పద్ధతుల్లోనే మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేమేం కొత్తగా అడగలేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసి పెట్టిందో మీరు కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పద్ధతిలోనే మమ్మల్ని అందరూ పర్మనెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో మరి సంక్షేమ పథకాల లిస్టులోకి ఎప్పుడు తీసుకొస్తామంటున్నారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు సంక్షేమ పథకాలకి తీసుకొచ్చామనే పద్ధతి ఇంతవరకు కనరాలేదు. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని ప్రకటించిందో ఆ సూపర్ 6నే మేము అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే ఇప్పటి వరకు అర్హులుగా ఉన్న వాళ్ళకే మేము ఇవ్వలేకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ రకంగా ఇస్తామనే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతూ ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ జరిగింది సార్ 9 నెలల్లో. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీ గురించి ఏదైనా చర్చ ప్రస్తావన వచ్చిందంట? ఫిబ్రవరి నెలలో 6వ తేదీ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆప్కాస్ను రద్దు చేస్తామనే ఒక అంశం పేపర్ల ద్వారా, పత్రికా ముఖం, మీడియా ముఖం ద్వారా బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆప్కాస్ కార్మికులకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఆప్కాస్ ఉండడం వల్ల నెలల వేతనం వస్తూ ఉంది. అదే థర్డ్ పార్టీకి చేస్తే కన్నా నెలల వేతనం రాదు, మా కుటుంబం విధున పడుతుంది, మా బిడ్డలు చదువుకోలేరు, మా బిడ్డలు ఆరోగ్యంగా ఉండలేరు అనే భయంలో ఈరోజు ఆప్కాస్ కార్మికులు ఉన్నారు. అధికారుల నుంచి ఏమైనా స్పందన ఉందా సార్? ఏదైనా చర్చలకు పిలిచే అవకాశం ఉందంటారు? ఇంతవరకు ఏం చర్చలకు పిలిచలేదు. వాళ్ళు చర్చలకు పిలిచకపోయినా కూడా ఆప్కాస్ను రద్దు చేయకుండా ఉండాలి, లేదా ఆప్కాస్ను రద్దు చేయాలనుకుంటే కన్నా మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలి, అలా కాదనుకుంటే కన్నా డైరెక్ట్గా రెగ్యులర్ చేయాలి. ఇది మా డిమాండ్. వినతిపత్రం ఏమైనా ఇవ్వడం జరిగిందా సార్? అసలు ఏమంటున్నారు? ఇంతవరకు చాలా వినతిపత్రాలు ఇచ్చాం. వచ్చిన ప్రభుత్వం ఏర్పాటైన మొదటి దశలోనే ఇచ్చాం, అలాగే మొదటి క్యాబినెట్లో ఇచ్చాం. ఆ పోయే వాళ్లకు సిఎస్ఎల్ గారికి ఇచ్చాం, మా సమస్యలు ఇవి ఉన్నాయి, మాకు చేయండి అని చెప్పి. కాకపోతే ఏం చెప్తున్నారంటే మీరు మమ్మల్ని జీతం పెంచమని అడుగుతూ ఉన్నారు, మిమ్మల్ని తీసేచ్చే జీతం పెంచాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేస్తామని చెప్పి ఒక చిచ్చు పెట్టింది, మంట రేపింది. అందుకోసమే ఆప్కాస్ కార్మికులందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇది డిప్యూటీ సీఎం పవన్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? స్పందన ఇస్తే ఎలా ఉంటుందంట? ఇద్దరు ఆప్కాస్ను రద్దు చేయము, ఒకవేళ ఆప్కాస్ను రద్దు చేసే ఉద్దేశం మాకుంది. అందుకోసమే మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్లకి మారుస్తామంటే కన్నా అందరూ ఆప్కాస్ ఉద్యోగులందరూ సంతోషించదగ్గ విషయము. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకందరికీ న్యాయం చేసింది అనుకుంటాం. ఏంటి మీ డిమాండ్స్ ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే ఈ ధరల పెరుగుదలతో పాటు ఏ సంక్షేమ పథకాల్లో మిమ్మల్ని యాడ్ చేస్తే బాగుంటుంది అంటారు? ఏమనిపిస్తుంది? మాకు ఇప్పటికీ ట్రెజరీలోని ఆపుకోలేని జీతాలు ఇస్తే చాలా సంతోషకరంగా ఉంటారు. ఏజెన్సీల నుండి మమ్మల్ని ఇచ్చే ఎన్నో నలిగిపోయి వాళ్ళ జీతాలు ఇయ్యక చాలా ఇబ్బందులు పడినాం.
కానీ ఇప్పుడుండే పరిస్థితిని మళ్ళీ దాన్ని ఏదైనా కేవలం తగ్గుముఖంగా చేస్తే మేము కార్మికులమంతా చాలా బాధపడతాం. ఇందులో ఏదైతే రెగ్యులరైజేషన్ గురించి ఏదన్నా ప్రస్తావన ఉన్నప్పుడు ఏమంటున్నారో అధికారులు అసలు ఏం చెప్తున్నారు? అధికారులు చేది ఇప్పుడు కూడా ఏది కూడా చెప్పలేరు అధికారులు. మా ఏదో ఒకటి అన్ని కుంటుసాకులే చెప్తూ ఉంటారు. పైనుంచి వాళ్ళు చెప్పినాక వచ్చిన తర్వాతనే మాకు అది కూడా నిదానంగానే చెప్పేవాళ్ళే, కానీ ముందు మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటివి మాకు చెప్పరు. చూసుకున్నట్లయితే మరి పెరిగిన రీత్యా ధరల రీత్యా కూడా ఏ పట్టిక ప్రకారం జీతాలు పెంపు ఉంటే బాగుంటుంది? 25,000 24,000 ఇచ్చినట్టు ఇప్పుడుండే మార్కెట్ ధరలను బట్టి ఇప్పుడుండే ఖర్చులను బట్టి మాకు సంసారాలు గడచడం చాలా కష్టంగా ఉంటుంది. సంక్షేమ పథకాల లిస్టులోకి వస్తే బాగుంటుంది కదా, కొంత వెసులుబాటు ఉంటుంది కదా. ఉంటుందనే చెప్పేది. ఇప్పుడు ఇచ్చేది మాకు 15,000 అయితే 13,000 ట్రెజరీ ద్వారా జీతాలు వస్తున్నాయి. 25,000 ఇస్తే ఇంకొంత ఉపకారంగా ఈ ప్రభుత్వంలో అందరూ జ్ఞాపకార్థంగా చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక వెసులుబాటు కొంచెం బాగాలేదు అంటున్నారు. మరి ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఎంతవరకు చేయాలి? బాగా లేకుంటే బాగుండేది ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వానికి? ఎప్పుడు కూడా ఖజానా ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడైతే ఖజానా ఫుల్గా ఉండదు, చెరువుకు నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఉంటుంది. మొరలు పడతా అంటే పక్కన పోతూ ఉంటాయి. చెరువు నిండేది ఎప్పుడు? ప్రభుత్వాలు ఎప్పుడు నిండేది? ఇప్పుడు కూడా నిండవు. వాళ్ళకైతే వేలు జీతాలు వాళ్ళు ఇచ్చినట్టు ఎన్నైనా సరే విధాన సభలు అన్నీ ఉంటాయి, కానీ కార్మికులకు ప్రతి ఒక్క కార్మికు పనిచేసే వానికి మాత్రం ఇవ్వాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావనకు వచ్చిందంటారా, లేకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇదో అదో అని చెప్తానే ఉండారు, కానీ చేయ మాత్రం ఇంకా వెనకలుగానే తగ్గుముఖంగానే ఉండారు. ముందుకైతే తీసుకొని రాలేకున్నారు. సుమారు ఎంతమంది కార్మికులు ఉన్నారు సార్? ఎంతమంది రెగ్యులరైజ్ చేయాలంట? 150,000 మంది ఉన్నారు దగ్గర అవుట్సోర్సింగ్ కార్మికులంతా. వాళ్ళకందరికీ కూడా చేస్తే మంచి మార్గాలే ఉంటాయి. తదుపరి ఎలా ఉండబోతుంది ఈ ఒక నిరసన? రేపు ప్రకటించిన తర్వాత సానుకూల స్పందనలు వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ముందుకెళ్దాం? అందరూ చేయాలనే ఉన్నాము. వాళ్ళు చేసేదాని పరిస్థితిని బట్టి మేము కూడా ఆలోచించి చేయగలుగుతాం. ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా ఉంది, ఏమంటున్నారు? మాకు ఎంటీఎస్ అమలు చేయాలి సార్. ఇచ్చే జీతం సరిపోవటం లేదు సార్. మా పిల్లల భవిష్యత్తుకి కానీ వాటికి కానీ మా మెయింటెనెన్స్ కానీ ఏమాత్రం సరిపోవట్లేదు సార్. మా ఫ్యామిలీస్ అనేవి చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో ఆ ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఈరోజు మేము చాలా దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చాం. దానికోసం మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మాకు ఎంటీఎస్ అమలు చేయాలి. 13,000 జీతంతో ఎలా నెట్టుకొస్తున్నారు? అసలు పెరిగిన ఖర్చుల రీచి ఎలా సరిపోతుంది? 13,000 జీతం సరిపోవట్లేదు సార్. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి ఈ మంత్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏదో విధంగా ఇంకో దగ్గర అప్పులు చేసుకొని ఇలా జీవనం సాగిస్తున్నాం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మా భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీ ఇవ్వట్లేదు. బాబు గారేమో భవిష్యత్ గ్యారంటీ, నేను షూరిటీ అంటున్నారు. ఏంటి సార్ మా బతుకులు గ్యారంటీ లేదు, షూరిటీ లేదు? ఏంటి సార్ షూరిటీ? వాళ్ళు ఏ షూరిటీ ఇవ్వట్లేదు మాకు ఎటువంటి ఇది కూడా లేదు. ఉన్న అవకాశం కూడా తీసేస్తామని అంటున్నారు. ఆ అవకాశం కూడా తీసేస్తే ఏం చేస్తారు? మాకు స్పష్టత లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వస్తుంది, మా అందరికీ మంచి జరుగుతుందని అందరం అనుకున్నాం, కానీ ఇలాగా అవకాశం తీసేస్తారని ఈ విధంగా అయితే మేము ఊహించలేదు. ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వాళ్ళు వెనక్కి తీసుకొని మా భవిష్యత్తుకి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాం. రెగ్యులరైజేషన్ గురించి ఏమన్నా ప్రస్తావన ఉందా? అసలు ఏమంటున్నారు? రెగ్యులర్ చేయడానికి అవకాశాలు లేవంటున్నారా? రెగ్యులర్ చేయడానికి అవకాశం లేనప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమాన పనికి సమాన వేతనం మనకు అమలు చేయాలి. ఇప్పుడు ఏ విషయమైనా కోర్టు చెప్పేటప్పుడు అన్నీ పాటించే వాళ్ళ ఈ సమాన పనికి సమాన వేతనం అనేది ఎందుకు దాన్ని అమలు చేయడం లేదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీటింగ్లు అనేకమైన జరిగినాయి. 9 నెలల్లో ప్రస్తావనకు అనేక అంశాలు వచ్చినాయి. దీని గురించి ఏమైనా వివరణ ఇచ్చారు? అసలు దాని గురించి ఏ వివరణ ఇవ్వలేదండి. న్యూస్లో మాత్రం అవకాశం రద్దు చేస్తాం అనే క్యాబినెట్లో ఒక డిస్కషన్ అనేది జరిగిందని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మేము అందరం ఆందోళనకు గురయ్యాం. ఏంటి ఇది ఇలా జరుగుతుంది? మనకు వచ్చి సకాలంలో అవకాశం వచ్చాక సకాలంలో జీతాలు వస్తున్నాయి, మనకి ఇప్పుడు జీతాలు కూడా వచ్చే పరిస్థితులు లేవు, జీతాలు తక్కువ, అవి కూడా సకాలంలో రాకపోతే ఇంకా మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ఇబ్బందుల్లో ఉండి అవకాశం ఇలా తీసేస్తారని ఆందోళన చెందుతున్నాం. దీనికి వేరే పరిష్కారం తీసుకొచ్చి మాకు పరిష్కారాన్ని మా యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేస్తారని మరి ఇబ్బందిగా చేస్తారు. అనేక ఈ ఖర్చులు పెరిగిన నిమిత్తంలో ఎంతవరకు పెంచవచ్చు అంటారు? ఆ పట్టిక గురించి ఏమన్నా అవగాహన ఉంది? మనకైతే మినిమం టైం స్కేల్ ఇస్తారని అంటున్నారు. ఇప్పుడు వచ్చైతే దాని ప్రస్తావన అనేది లేదు. అదే కాకుండా ఈ ఆప్ కోసం కూడా రద్దు చేస్తారని అంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీనికి మనకి ఏంటంటే ఈ ఆప్ కోసం మాకు కంప్లీట్ చేసి మాకు మినిమం టైం స్కేల్ ఇప్పిస్తారనేసి మా వేదన అదే. రెగ్యులరైజేషన్తో పాటు ఏదైతే సంక్షేమ పథకాల అమల్లోకి లిస్టులోకి తీసుకొస్తే ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది?
ఈ సంక్షేమ పథకాలు అనేది మనకి యాక్చువల్గా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించమని ఒకటి అంటున్నారు. అది కాకుండా మనకి ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఒకటి అంటున్నారు. అది మన పని అయితే మనతో పాటు చేయించుకున్నారు కానీ పనిలో మట్టుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని మనకు కొంచెం చూస్తారని ఏదైతే వయోపరిమితి ఎంతవరకు ఉంది, ఏదైతే రిటైర్మెంట్కి సంబంధించి ఎంతవరకు పెంచితే బాగుంటుంది? మనకి ప్రస్తుతానికైతే మనకి 15,000 రూపాయలు ఇస్తున్నారండి. గ్రాస్ అయితే మనకి 13,000. మనకి ఏంటంటే 29,000 వరకు ఇవ్వచ్చండి. అలా మనకి ఇస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే బాబు గారు కానివ్వండి, ఈసారి ఉమ్మడి కూటమిలో గట్టిగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తే మంచిదే కదా. మన సమస్యను ఏంటంటే ఆల్రెడీ మెయిల్ రూపంలో కానీ లెటర్ రూపంలో పంపించామండి. పైగా ఈరోజు ఈ యొక్క నిరసన ద్వారా కూడా తెలియపరుస్తామని వచ్చాము ఇక్కడికి. మనకేంటంటే ఈ యొక్క ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి. మన జీతాలు పెరగట్లేదు కానీ ప్రతి వస్తువు మీద రేట్లు పెరిగి మమ్మల్ని ఎంతో ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క ప్రాబ్లం మనకు చూడాల్సిందిగానే మా ఇబ్బంది. ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అధికారులు ఎవరైనా కలవబోతున్నారు? అధికారాలు అనేది మేము ప్రత్యేకంగా అయితే కలడం కాదు సార్. ఈ యొక్క నిరసన తెలియపరిచి వాళ్ళు మాకు ఆవేదనని అర్థం చేసుకుంటారని మా ఇది సార్. అంతే తప్ప మన ప్రభుత్వానికి వ్యతిరేకత కానీ ఇవేమీ అయితే కాదు.